టీ20 వరల్డ్ కప్ లో సెమీ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా సెమీస్ కు చేరాయి. అయితే గ్రూప్ 1 నుంచి ఇండియా, ఆస్ట్రేలియాలు సెమీస్ కు చేరుకుంటాయని అందరూ భావించారు. కానీ ఆసీస్ పై ఆఫ్ఘనిస్తాన్ అనూహ్య విజయం సాధించడంతో లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఆఫ్ఘాన్ విజయం సాధించడం భారత్ సెమీస్ చేరే అవకాశాలపై పాక్షిక ప్రభావం చూపింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో భారత్ అలా ఓడిపోతే ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడం టీమిండియాకు తలనొప్పిగా మారింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘాన్ ఓడిపోయి ఉంటే భారత్ జట్టు నేరుగా సెమీస్ కు వెళ్లేది. ఎందుకంటే భారత్ కు ఆస్ట్రేలియాకు మాత్రమే 4 పాయింట్లుంటాయి. మిగతా జట్లకు 4 పాయింట్లు సాధించే అవకాశం ఉండేది కాదు. కానీ ఒక్క విజయంతో పరిస్థితులు తారుమారై ఆఫ్ఘాన్ కూడా సెమీస్ రేసులో నిలిచింది. అయితే టీమిండియా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు లేకపోలేదు. ఆసీస్ పై విజయం సాధిస్తే నేరుగా సెమీస్ కి వెళ్తుంది భారత్. కానీ ఒకవేళ ఓడిపోతే నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే +2.425 నెట్ రన్ రేట్ తో ఉన్న టీమిండియా నాకౌట్ అయ్యే ప్రమాదం చాలా తక్కువగా ఉంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. టీమిండియా ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వాలంటే ఆస్ట్రేలియా చేతిలో 41 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడిపోవాలి. మరోవైపు బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ 81 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో నెగ్గాలి. అప్పుడే ఆస్ట్రేలియా, ఆఫ్ఘాన్ మెరుగైన రన్ రేట్ సాధిస్తాయి. దీంతో టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే ఇలా జరగటం దాదాపు అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా సూపర్ ఫామ్ లో ఉంది. ఆసీస్ తో మ్యాచ్ లో అదే ఫామ్ ను కొనసాగించాలని ఆరాటపడుతోంది. ఇక ఆఫ్ఘాన్ పై ఓటమి తర్వాత ఆసీస్ లో కొంత ఆత్మవిశ్వాసం లోపించింది. ఇది భారత్ కు సానుకూలం. అదీ కాక బంగ్లాదేశ్ పై ఆఫ్ఘాన్ 81 పరుగులకు పైగా తేడాతో నెగ్గడం అంటే కష్టమనే చెప్పాలి. కానీ క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అయితే ఈ లెక్కలు మాత్రం టీమిండియా ఫ్యాన్స్ ను కొంత కలవరానికి గురి చేస్తున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు.